ప్రకాశం జిల్లా అద్దంకి ధన్వంతరి దత్తాత్రేయ క్షేత్రంలో తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి వేద మంత్రోచ్చారణల మధ్య క్షీరాభిషేకం, పాలాభిషేకం, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. సాయంత్రం దివ్యనామ సంకీర్తన, విశేష హారతి సేవలు నిర్వహించనున్నట్లు ఆలయ పూజారులు తెలిపారు. ద్వాదశి సందర్భంగా భక్తుల స్వహస్తాలతో అభిషేకాలు అవకాశం కల్పించినట్లు ఆలయ కమిటీ వెల్లడించింది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా స్థానిక ధన్వంతరి దత్తపాదుకా క్షేత్రంలో ఈ తొలి ఏకాదశిని పురస్కరించి స్వామీజీ వారి ఆజ్ఞానుసారంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సామూహిక రమాశయ సత్యనారాయణ శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు జరుగుతున్నాయి. కావున 50 మంది భక్తులు కూడా పాల్గొని స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే అందులో భాగంగానే ఈరోజు ఉదయం స్వామివారికి క్షీరాభిషేకం జరుగుతున్నది. సాయంత్రం స్వామివారి దివ్యనామ సంకీర్తన, కాగడారతి, ఇంజల సేవ జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా వచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా. అలాగే రేపు ఉదయం ఆదివారం ద్వాదశి సందర్భంగా స్వామివారికి తైలాభిషేకము, క్షీరాభిషేకం కూడా స్వహస్తాలతో భక్తులందరూ కూడా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇందులో పాల్గొనే భక్తులందరూ కూడా ఆవు పాలు, నువ్వుల నూనె తెచ్చుకుని ఉదయం 7:30 గంటలకల్లా దేవాలయానికి వచ్చి స్వహస్తాలతో స్వామివారికి అభిషేకార్చనాలు చేసుకుని స్వామివారి తీర్థప్రసాదాలు